గెలిపిస్తామని చెప్తున్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ఇంకెన్ని రోజులు ఉంటారమ్మా ఇక్కడ? మేము మొత్తం ఇక్కడే ఉంటామండి. సార్ కోసం వచ్చేసాం. ఎలక్షన్ అయ్యే వరకు ఈ ఊరే ఉంటాం. మీరు వెళ్ళగొట్టినా కూడా వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. నమస్కారం అండి అందరికీ. నేను మీ జానీ మాస్టర్. ఫస్ట్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్. ఏ మంచి ఏ చెడు జరిగినా కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్తుంటారు. సో మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ అలాగే అవనిగడ్డ ఈరోజు నియోజకవర్గానికి రావడం జరిగింది నేను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ప్రతి మనుషులు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక బ్రదర్ లాగా, ఒక ఇంటి సభ్యుల్లాగా నన్ను ఆదరించారు. సో అలాగే ఇక్కడ నేను మెయిన్ రావడానికి కారణం, ఇక్కడ చాలా హామీలు ఇచ్చి అవి జరగలేదు. సో అవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళినాయి. సో మా సైడ్ నుంచి కూడా మేము తీసుకుని వెళ్ళి ఆయన దృష్టిలో పెట్టి ఏదైతే పనులు ఆగిపోయినాయో, ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ ఊరు కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అని నేను కళ్యాణ్ గారితో చాలా డిస్కషన్ చేసాం, మాట్లాడడం అయిపోయింది. మేము పిఠాపురం వచ్చాము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి. అందరూ గ్లాస్ చేసి కూడా సపోర్ట్ చేయాలి. పిఠాపురం పట్టణంలోని ఈ ప్రజలు చూపిస్తున్న ప్రేమ కట్ట ఎలా ఉంది మేడం పవన్ కళ్యాణ్? చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇలా వస్తుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అని భయపడుతూ వచ్చాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, అది మేము చూడాలి. సో మీరందరూ ఆయనకి ఓకే. బంగారు పల్లెముల్ల భువనచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని, ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని, బంగారమ సొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా, ఈ బానిస సంకల్లు కంచ విప్లవ. ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని, ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను నేను ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిట్టుకేసి మీకు ఉంటాం. ఆయన డెఫినెట్లీ మేము ఎప్పుడు ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంటున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం తీసుకుని చేస్తారు. దాని ఎటువంటి అర్థం లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్లో ఉండేది చూస్తారు. అదే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగటూరులోను పెద్ద పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ మా బాగా తీసుకుంటారు, ఒక నమ్మకం భరోసా ఇస్తారు. ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై. థ్యాంక్ యూ సార్. బాగున్నారా? రాజులాస్ గుర్తు కొట్టేసి గెలిపించాను. సరేనా? 2 ఓట్లు ఉంటాయమ్మా. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ, ఒకటి రెండు కొట్టేసి గెలిపించండి. సరేనా? అందరికి చెప్పండి. నా మొఖాన్నే కాదు, ఇక్కడిది కూడా చూడండి. రాజులాస్ కనిపిస్తుంది కదా, సరేనా? మర్చిపోకుండా మా సీరియల్లో చూడడం కానీ మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆదరించి మీరు ఒక అడుగు ముందు వేసి ఆయన ఓటేసి గెలిపించాలి. ప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాజోల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అందరూ కూడా రాజు క్లాస్ గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, రిటైర్ అయిన వ్యక్తి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎంత జరుగుతుందో అందరూ ఊహించగలరు. ఎందుకంటే ఇంతకుముందు గెలిచిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వలేదు, అలాంటి పరిస్థితి.
కానీ వరప్రసాద్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఆ మైక్ తీసుకొని ఈ సమస్యల గురించి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అనమాట ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తిని అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన బాలయోగి గారి అబ్బాయిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది ప్రచారానికి నిన్న వచ్చామండి. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్న జనాలందరూ కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారు వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరికి ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ 2 days నుంచి. ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బంగారు పల్లెముల్ల భూవ నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెత్త కూర్చని బంగారమ సొట్టి బతుకు విడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంఖ్యలు తెచ్చ విప్లవ చెగువేరా మగమగ వండినో మగ పవను చిరసేన జన్నెత్తి ఊన చెంగు సైరను మేము నా నుంచి అయితే గత 3 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. నాతో పాటు శెట్టి గారు ఉన్నారు. మేమంతా కూడా అగర్బాబు గారు ఎప్పుడు ఉంటుంది ఈ ఏరియాలో. మేమంతా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాతో పాటు ఎలాగైతే టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వర్మ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వర్మ గారి సపోర్ట్ చాలా 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 బాగుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్మ గారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైంలో తెలిసిన వ్యక్తి, అలాగే ఉన్న వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. జనరల్ గా చెప్తున్నానండి, కమెడియన్స్ మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే